హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. ఈరోజు మార్నింగే ఇక్కడికి వచ్చేసాం మసీద్ దగ్గరికి. మార్నింగే లేవగానే ఇటు వస్తే ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే నేచర్ లవర్ని నాకు మంచిగా అనిపిస్తుంది. సో చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది అనమాట. మార్నింగే సవారీలు లేసి ఊరంతా లైన్లంతా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. భలే అనిపిస్తాయి. ఇక్కడైతే ఒకటి నాకు చిత్రంగా అనిపించింది. ఒక్క సవారీ కోసం ఇద్దరు కొట్టుకోవడం, అంటే నాకే కావాలి అనుకోవడం భలే అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం అందరం షాక్ అయ్యామన్నమాట. ఒకే దేవుడికి ఒక దేవుడే ఇద్దరికి వస్తుంది అనమాట. కానీ ఒక్కరికే పట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఇంకా కాసేపు ఒక 5 minutes ఒకరికి, 5 minutes ఒకరు ఇస్తే మంచిగా కూల్ అయ్యారు. సో వెదర్ అయితే అట్లుంది, కానీ అస్సలు వర్షం పడలే. మార్నింగ్ అయితే అస్సలు పడట్లేదండి. పడితే ఈవినింగ్ లేకపోతే నైటే. సో ఇక్కడైతే గుండంలో నడుస్తారనమాట. అన్నీ తీసేసిన తర్వాతనే నడిపిస్తాడు. వెదర్ అయితే చాలా బాగా సపోర్ట్ చేసింది. కానీ లాస్ట్ రోజు అయితే అస్సలు ఇంకా అయిపోయింది అనుకున్నాం మేము. 9th డే చాలా కష్టం అనిపించింది. నేను వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో చూస్తూ ఉండండి అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేవగానే ఆ డప్పుల సౌండ్ విని వెళ్ళడం అలవాటు అయిపోయి బోర్ కొడుతుంది అనమాట. పండగ కూడా అయిపోయింది కదా. సో నేను వీడియో పోస్ట్ చేసేసరికి ఇంకా పండగ అంతా అయిపోయింది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ రోజు సాటర్డే బ్లాగ్ అనమాట. సో నేను ఫాస్టింగ్, ఎందుకు తెలియదు ఈ మధ్య ఆకలి చాలా అనిపిస్తుంది. అసలు నేను ఎప్పుడైనా 12:30, 1 o'clock తినేదాన్ని. అది కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసే. అలాంటిది నాకు 10:30 అయ్యేసరికి ఆకలి అనిపిస్తుంది. సో తొందరగా లేవడం వల్లనో అదేంటో తెలియదు కానీ సో ఇంక టిఫిన్ అయితే తెప్పించుకొని తినేస్తున్నాను. ఎప్పుడైనా టిఫిన్స్ కూడా నేను తినను అనమాట. అది ఫాస్టింగ్ డే. కానీ ఈ మధ్య చెప్పాను కదా, ఒక 3-4 days నుంచి ఇట్లానే అనిపిస్తుంది. ఇంకా బయట నుండి దోశ తెచ్చుకొని తినేసాము. చాలా చెండాలంగా ఉండింది దోశ. టేస్ట్ అస్సలు బాగాలేదు, చట్నీ కూడా బాగాలేదు. మధ్యాహ్నం అంతా చాలాసేపు ఎడిటింగ్స్ అండ్ పడుకున్నాను. ఇంకా డైరెక్ట్గా నైటే చూపిస్తున్నానండి. అమ్మ అయితే చిక్కుడుకాయ కర్రీ చేసింది. తనకు చాలా ఇష్టం. నేను కూడా తింటాను, కానీ ఎక్కువగా ఇష్టమే, బట్ ఎప్పుడో ఒక్కసారి ఇష్టంగా తింటాను. సో ఎప్పుడు నేను చేసుకునేలాగానే మిల్ మేకర్ కర్రీ కూడా చేసేసుకున్నాను. కానీ చాలా బాగా కుదిరింది, నచ్చిందనమాట. కొన్నిసార్లు నాకు అస్సలు నచ్చదు, అంత మెత్తగా సాఫ్ట్ అయిపోతాయి. బట్ ఈరోజు పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట. మంచిగా అనిపించింది. ఈరోజు మధ్యాహ్నం మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఈ సైడ్ పెట్టించుకున్నాను కదా కోను. ఆ రోజైతే టైం సరిపోలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇది ఖాళీగా ఉంది అనేసి ఇంకొక కోను కూడా ఉండింది. సో నా గొంతు కొంచెం చేంజ్ వచ్చిందనమాట. సో అక్కడ పెరిగిన అక్కడ జిలేబీలు అవన్నీ స్వీట్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో అందుకొనేసి గొంతు అయితే కొంచెం పోయినట్టు అనిపించింది. సో ఈరోజు అయితే సాటర్డే అనమాట. సో సాటర్డే రోజు ఆబ్వియస్లీ ఇంట్లో ఫాస్టింగ్ అమ్మ నేను కాబట్టి ఇంకా నాకు మిల్ మేకర్ కర్రీ, అమ్మ ఏమో చిక్కుడుకాయ కర్రీ చేసుకుంది. ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చి ఇప్పుడే ఇంకా కర్రీ అయితే చేసేసుకొని తినేద్దాం అనుకుంటున్నాను. 6:30 అట్లా అవుతుంది. సో ఇట్లా పెట్టిందనమాట నాకు. సో క్యూట్గా పెట్టింది. బట్ నాకు పండట్లేదండి, ఏమో తెలియట్లేదు. నాకు ఎందుకు పండట్లేదో నాకే అర్థం కావట్లేదు. సో చూడాలి, వేడిగా ఉన్న వాళ్ళకే పండుద్ది. నాకు కూల్ ఉంటుందా మరి ఎట్లా ఉంటుందో తెలియదు. సో చూద్దాం. ఒకసారి రంగులు కూడా ట్రై చేసిన తర్వాత ఇంకా ఆలోచిద్దాం. గోరింటాకు కూడా పెట్టుకోవాలి ఈ మధ్యలో. సో ఇట్లా బాగా చిల్అవుట్ చేసాం ఈరోజు అయితే మేము నలుగురం, మా ఫ్రెండ్స్. సో ఫుల్గా జోక్స్, కామెడీ, ఫన్ భలే అనిపించింది రోజంతా. సో ఇంకా తినేసాలన్నమాట. సో మళ్ళీ చేస్తా. మంచిగా తినేసిన తర్వాత మేము బయట అట్లా కూర్చోవడం మాకు అలవాటు అనమాట. సో ఈవినింగ్ టైం 5-6 అట్లా అవుతుంది. ఇంకా పిల్లలు చూసారా, ఇక్కడ మంచి కామెడీ అనిపించింది. మళ్ళీ ఇన్సి పాపుని అయాన్షు ఇద్దరు వచ్చి ఏం చెప్తున్నారో మీరే వినండి. క్యూట్ కానీ ఆ ఉరకడం చూసి ఎక్కడ పడిపోతారో ఏంటో అని భయం వేసింది నాకు. చెప్పురుకు ఆయానే చెప్పు. ఆయానే ఆయానే ఇట్రా 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 ఇట్రా
ఇక గిట్లా ఆయని అను ఆయని ఇక గిట్లా టాడి చెప్పు గిట్లా టాడి చెప్పు ఆయని అని అను అయ్యాడు ఆయని అను నీకేందాను గిమ్మలు కొట్టు ముగ్గురు చెప్పు ఆయని అక్కి ఆయని గాయతు ఎట్లా ఎగిరింది ఎవరు క్యాట్ క్యాట్ ఎక్కడుంది మీ ఫ్రెండ్కి ఫోన్ చేయి హలో ఉమ్, ఎక్కడున్నావు ఉమ్. ఎక్కడున్నావు చాటు తొందరగా హాని సెంటాంది మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా తను దాకాడు క్యాట్ ఆకలేస్తాడు తినిపిస్తావా అదో క్యాట్కు ఆకలేస్తాడగా క్యాట్ నీకు ఆకలేస్తాడా మమ్మీ అక్కడ క్యాట్ వెళ్తాండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పూజ జానకి క్యూటీ క్యూటీ ఈమె కుట్టి ఈమె కుట్టి ఈమె కుట్టి మా కుట్టి హాయ్ చెప్పు హాయ్ కాదు హాయ్ అను హాయ్ అను ఇక మా పెద్దమ్మ ఈమె మా అత్తమ్మేది అసలు రావడానికి రీజనే అత్తమ్మ హాయ్ హాయ్ చెప్పమంటే చెప్పలే అత్తమ్మ ఉండాలి ఎవరి దాకా ఫుల్ డాన్స్ చేసింది ఓ ఇంకా నా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఇక వీళ్ళిద్దరు దొంగలు ఇది పెద్ద దొంగ నేను చిన్న దొంగ ఇక రేపు దీని పెళ్లి చూపులు ఇది అందుకే ఫోన్ పెట్టుకుంటాను కానీ ఒక్కరిని ప్రెగ్నెంట్ తోటి పెళ్లి చేసుకుంటాను ఇద్దరు వావ్ వావ్ వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరు పడదా నిన్నేమో హాయ్ చెప్పమంటే చెప్పలేదు ఈ చిన్న పాప ఇప్పుడేమో చెప్పుతాంది అట్లుంటది ఇవాళ ఏం లేదు కానీ మేము వచ్చినాం స్వీట్ స్వీట్ నేను తినరా ఫాస్టింగ్ ఎవరికి పెళ్ళి మేడం ఎంత అయితే స్వీట్ తింటాడట మేడం 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 గారు కోన్కి ఎంత తీసుకుంటానండి దీనికి 10 రూపాయలు 10 రూపాయలు ఆహా దానికి 10 అండి ఈ కోన్ వేసినందుకు ఎంత అండి మీరేమిస్తానండి 4 తిట్లు ముచ్చట్లు 4 తిట్లు అంతేనా వాటే కోను వాటే కోను కాదు పెళ్లి బొమ్మలు వేయించుకుంటే అయిపో కదరా పెళ్లి చూపులు కదా నీకు ఆయన ఫోటో నిన్న చెప్పురా నేను పాతియాలు ఇస్తాను ఎప్పుడు అన్నయ్య అన్నయ్య ఒకసారి ఇట్రా నీకు ఒక మంచి ముజవారు దొరికింది అన్నయ్య పాతి ఏం చేస్తాను అన్నయ్య ఈమెవరు వచ్చేసింది రెండు పిల్లలు హాయ్ చెప్పు హలో ఫ్లైంగ్ కిసి పప్పి నాకు పప్పి పప్పి ఏంటిది వామ్మ
వామ్మా ఏ కుట్టి హాయ్ చెప్పు. ఇగో వీళ్ళు బిజీ పర్సన్స్ లెక్క ఉంటారు కానీ వీళ్ళు అసలైన. ఈరోజు అక్కడ ఏం లేకపోయినా సరదాగా మసీద్ దగ్గరికి వచ్చి ఇట్లా కోన్లు అవన్నీ పెట్టించుకుంటూ సరదాగా ముచ్చట్లు అవన్నీ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇది మేము పోయినసారి గుండంలో అంటే వేస్తారనమాట. 1 ఇయర్ దాకా అట్లనే ఉంటుంది కదా, అది మంచిదని చెప్తూ ఉంటారు. సో అది అందులో వేసినవి అన్నయ్య ఇస్తున్నాడు అనమాట ఎవరి వాళ్ళకు. బట్ గుర్తుండేయండి, మనం అనుకుంటాం కానీ ఎవరి కాయిన్ ఏంటో అనేది మనకు అస్సలు గుర్తుండదు. నేను ఏదో ఒక కాయిన్ అయితే తీసేసుకున్నాను. సో అది మంచిదన్నమాట ఇంట్లో పెట్టుకుంటే. నెక్స్ట్ అయితే ఇక్కడ గుండం ఎగురుతాం అనేసి అంటే డ్యాన్స్, అందుకోసమే ఇవన్నీ తీస్తున్నారనమాట. సైడ్కి ఇట్లా ఎగరడానికి ఇబ్బంది అవుతుంది అనేసి కట్టెలు ఇవన్నీ తీసేస్తున్నారు. కానీ కొంచెం సేపటి తర్వాత వర్షం పడింది అండ్ వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళారనమాట. 1 అవర్ తర్వాత రావడం వల్ల వర్షము గాలి చాలా చాలా ఎక్కువగా ఉండే, ఇంకా ఏం చేయలేకపోయారు. హలో గాయస్, ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. సో వెదర్ చాలా బాగుండింది. సో ఫుల్ గాలి వస్తుంది, మంచి మబ్బులు పట్టేసింది అనమాట. సో ఈ బ్లాగ్స్ నేను షేర్ చేసినప్పటి నుండి ఇట్లానే ఉంటుంది వెదర్, చాలా చాలా బాగుంటుంది. నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఈ వెదర్ని. సో వాయిస్ నేను చిన్నగా మాట్లాడుతున్నాను, చెప్పాను కదా కొంచెం జిలేబీలు ఎక్కువ తిని గొంతు పోయింది, అందుకే ఇంకా సరిగ్గా రావడం లేదు గొంతు. సో ఇంకా ఈరోజు సండే కదా, సండే అన్న ఫీలింగే లేదు, ఎందుకో తెలీదు. పండగలు ఉంటే సండే ఫీల్ మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఈ మధ్యలో పండగలన్నీ సండేనే వస్తున్నాయి ఈ ఇయర్ మొత్తం, తెలియదు ఇంకా. మా అమ్మ వాళ్ళు అయితే గంగాస్నానం పోయి వచ్చారండి. ఎప్పుడైనా అంతే వాళ్ళు గంగాస్నానం వెళ్తూ ఉంటారు పండగలప్పుడు. మంచిగా అనిపిస్తుంది వెదర్ అయితే. నా కోన్ అయితే చాలా నార్మల్గా పండింది, ఎందుకో తెలియదు ఇట్లా పండింది. ఈరోజు లేవగానే నాకు ఆకలి అనిపించింది ఫుల్గా. సో నేనైతే తినేసాను తొందరగానే. టైం వచ్చేసి తొందరగా ఏం కాదు, 12:30కి అట్లా తిన్నాను. కంపారిటివ్లీ పోల్చుకుంటే ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం లేట్గానే తింటాను నేను, 2 o'clock అట్లా అవుతుంది. బట్ ఈరోజు కొంచెం తొందరగా ఆకలేసింది, మిల్ మేకర్ కర్రీ చేసేసుకొని తినేసాను. సో హోప్ ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎంతవరకు వస్తుందో తెలియదు డ్యూరేషన్. సో చూస్తూ ఉండండి. తొలి ఏకాదశి రోజు అమ్మ ఖచ్చితంగా ఫాస్టింగ్ ఉంటుంది, అంటే గంగా స్నానం కూడా వెళ్ళొస్తారనమాట. దేవుడికి బోనం అవన్నీ చేసేస్తారు, అందుకే ఇక్కడ నేను ప్రసాదం తింటున్నాను. కొంచెం లేట్ అయిపోయింది, చెప్పాను కదా ఈ మధ్య ఆకలి వేస్తుంది అనేసి. అప్పటికే అమ్మ దేవుడికి చేసేసరికి 1-2 అయింది, ఎందుకంటే వాళ్ళు గంగా స్నానం వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయిందనమాట. సో అందుకోసమే ఫస్టే తినేసిన తర్వాతనే ఇక్కడ ప్రసాదం ఇంకా అవన్నీ తింటున్నాను అనమాట. తొలి ఏకాదశి సండే పడింది కాబట్టి డాడీ కూడా సండే ఇంటికాడనే ఉన్నాడు. ఇంకా మట్కీలు ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళవే, కానీ అస్సలు వీడియో తీయలేకుండా ఉన్నది. ఫుల్ వర్షము, అసలు 8-8:30 వరకు వర్షమే ఉండిందండి. అసలు ఇంకా అయిపోయింది, ఒకరే వచ్చి తీసుకెళ్తారు అనుకున్నాం కానీ కొంచెం అలా చినుకులు తగ్గాయి అనమాట. అందుకోసమే ఇంకా నేను వీడియో ఆన్ చేశాను, అస్సలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా. అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాము. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ ఒడిబియ్యం పోస్తుంది, ఏంటంటే పోయినసారి కూడా పోసింది, అంటే దానికి మంచి జరిగితే ప్రతి ఇయర్ పోస్తా అనేసి మొక్కుకుందంట. ఇంకా ఒడిబియ్యం అంటే బియ్యం, ఇంకా అమ్మాయి వస్తువులు ఏముంటాయి చెప్పండి, గాజులు, పువ్వులు, కాటుక, ఇవన్నీ అత్తరు, ఇంకా ఇవన్నీ తెచ్చి దేవతకైతే ఒడిబియ్యం అయితే పోస్తారన్నమాట ఇక్కడ. సో కుడుకలు ఇంకా ఉంటాయి కదా, నాకు క్లారిటీగా తెలియదు, కొన్ని మర్చిపోయారంట, లిస్ట్ లేదనేసి చెప్తే వాళ్ళు ఒడిబియ్యం అంటే ఇచ్చారు కానీ చాలా మిస్ అయిపోయాయంట.
మంచి జరుగుతుంది కాబట్టే ఇంకా అది ఒడిబియ్యం అయితే పోస్తుంది. ప్రతి ఇయర్ పోస్తా అనేసి చెప్తుంది. కానీ కొన్నిసార్లు పడనప్పుడు మనం ఏం చేస్తాం, చేయలేం కదా. కానీ అంటే మంచిగా ఉంటే ఖచ్చితంగా ఎప్పటికీ పోస్తా అనేసి మొక్కుకుందంట. ఇంకా అవన్నీ పెడుతుందన్నమాట. అట్లా బియ్యం పోసేసి దాని మీద ఇంకా కుడుకలు, గాజులు, పౌడర్ డబ్బాలు ఇవన్నీ పెడతారు. సో మేము పెద్దేవుడికి చేస్తాం కదా, అప్పుడు కూడా దేవతకి ఇట్లానే అవన్నీ పెడతారు. సో అప్పుడు గుర్తొచ్చిందనమాట నాకు. ఇంకా ఈ వడిబియ్యం అంతా పోసిన తర్వాత ఈరోజు 4 మటికీలేమో ఉన్నట్టున్నాయి. అన్నయ్య వాళ్ళ మటికి అయితే నేను మిస్ అయ్యాను, ఎందుకంటే వర్షం వల్ల రాలేకపోయాను. ఇంకా కొంచెం వర్షం తగ్గిన వాళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళే తీసుకొస్తే ఇంకా ఇది షూట్ చేస్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా సాయి వాళ్ళ మటికీలు. సాయి అంటే అందరికి తెలిసిందే, మా మేనత్త వాళ్ళ కొడుకు అనమాట. మా డాడీకి సొంత చెల్లి వాళ్ళ కొడుకు. ఇంకా వాళ్ళ మటికీలు అయితే నెక్స్ట్. వర్షం అయితే కొంచెం తగ్గింది, పర్లేదు అనిపించింది. కానీ ఎంత బాగా అనిపించిందో అసలు. సాయికి ఫస్ట్ టైం దేవుడు రావడం, అంటే దేవుడి మీదికి వస్తుంది కానీ బయటికి ఇంకా రావట్లేదు, కొత్తగా వస్తుంది అనమాట. అదంతా నేను వీడియో షేర్ చేశానండి, మీరు రా వీడియో షేర్ చేశాను, ఇంకా వాయిస్ ఓవర్ ఎందుకులే అనేసి. చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా మంచిగా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మా అన్నయ్య, మా పెద్దమ్మ వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారనమాట. సో మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. ఖాళీగా ఉండింది ఎందుకంటే వర్షం పడుతుంది. వేరే వాళ్ళ మట్కీలకు కూడా వెళ్ళారు, కొంచెం లాంగ్ ఉంటుంది అనేసి మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాము. ఇక్కడ మా సాయి వాళ్ళ ఇంటికి వచ్చారు. అసలు భలే జరిగింది. నేనైతే ముందే ఉండి వీడియో తీసుకున్నాను, దగ్గర నుండి చూశాను అనమాట. నాకైతే మంచిగా అనిపించింది, అసలు షాక్ అనిపించింది, ఎందుకంటే ఎప్పుడు కొత్తగా కదా రావడం. సో వాళ్ళని చూస్తుంటే భలే అనిపించింది, షాక్లో ఉన్నాను నేను. ఇంక ఇక్కడ ఫాతియాలు ఇస్తున్నారు, అంత అల్లరల్లరిగా ఉంటుంది. డైరెక్ట్గా పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడంతా కొంచెం అల్లరల్లరిగా బయట మొత్తుకోవడం ఇదంతా జరుగుతుంది. అందుకే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ నుండి అయితే మొత్తం రా ఫుటేజే, మొత్తం చూడండి. ఇంకా మంచిగా అనిపిస్తుంది మీకు, కొత్తగా దేవుడు వస్తే ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇంకా పెడతాను డైరెక్ట్గా. అక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో అనేసి తీద్దాం అనుకున్నా అస్సలు కాలేదు, మొత్తం నిండిపోయింది రూమ్ అంతా. ఇంకా నేనే ఇట్లా వీడియో తీసుకుంటున్నాను. నేను మా సిస్టరు, తనే మా సాయి వాళ్ళ వైఫ్. పూజ అందరికీ తెలిసిందే కదా, మరియ పాప కూడా అందరికీ తెలిసిందే. మరియ పాపగా పడుకుందనమాట. సో అంటే ఎవరి దగ్గరనే ఉన్నట్టుంది, పడుకోదు పొట్టిది, అస్సలు రాక్షసి, అస్సలు పడుకోదు. ఇక్కడ మా అమ్మ వర్షంలో వచ్చింది టవల్ వేసుకొని.
మంచిగా జరిగింది. చూసారు కదా మీరు, మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి. ఇక్కడైతే మేము అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం పడుతుంది అనేసి మసీద్లో ఇంకా కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్తో అదేదో జోక్స్ చెప్తుంది. ఇంకా అవి నార్మల్ జోక్స్ కాదండి, కొంచెం ఇంకా వేరేలాగా ఉన్న జోక్స్ అనమాట. ఇక్కడ అన్నయ్య అయితే మాకు ఇవి కడుతున్నాడు అనమాట. సో దారాలు అది చేసుకోకని చెప్పిన, దాన్ని ముద్దుగా చెప్పిన చేసుకోకే, ఇప్పుడు చేసుకోకని చెప్పింది. విడాకులు ఇచ్చుడా అక్కడ విడాకులు ఇస్తే కానీ ఇక్కడ నుంచి విడాకులు పోవు. భవాని చేతులు కలర్ఫుల్ గల్గల్. అవి ఆయనకు దేవుడితో ఇవ్వడ బుద్ధి అవుతుంది నాకు. ఒక సంవత్సరం చూసినావు కదా, నేను చూడలే అన్నయ్య, నువ్వు చూసినావా? నేను చూడలే. అన్ని మ్యాచ్ చూడు చెప్పే గాజులు కమ్మలు ఏదేసి పెట్టవే ఇటు పెట్టవే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పెద్ద మనిషి కనబడవు కొంచెం. పార్టీ పార్టీ జిలేబీలు అయితే. ఇంతే అండి, సరదాగా ఈ డే అయితే చాలా బాగా గడిచిపోయింది మాది. ఇంతవరకు చూసారు కదండి, ఒక లైక్ అయినా ఇచ్చి వెళ్ళండి. ఈ దారం అయితే ఎంత బాగా అనిపిస్తుందో, చేతికి కలకలలాడిపోతుంది. ఇంకా ఇంతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.